యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25, 26 వచనాలు కలిసినే చదువుకుందాం. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను గదా. ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. దేవుని వాక్యం నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడవైన దేవుడా, అయ్యా నీ పాద సన్నిధిలో ఉండగా స్త్రీల కూడికలో స్త్రీలకు నాయన మాకు నేర్పించవలసినటువంటి అనేక విషయాలు నాయన నేర్పించమని వేడుకొనుచున్నాను తండ్రి. సాతాను మాకు విరోధముగా వేసే ప్రతి ఆయుధమును కూడా యేసు నామములో విరగ్గొట్టుచున్నాను తండ్రి. అయ్యా నీ సన్నిధి ఉంచండి. ఈ వాక్యమును నాయన సరైన రీతిగా విరిచి పంచిపెట్టుటకు జ్ఞానాత్మను దయచేయండి. నీ అభిషేకమును దయచేయండి. నీ కృపా కనికరాలు మాకు దయచేయండి. అయ్యా వాక్యమును నాయన ఇదిగో నాయన తండ్రి యోగ్యమైన మంచి మనస్సుతో విని దాన్ని అవలంబించి నాయన ఓపికగా ఫలించే మనస్సు మాకందరికీ దయచేయమని, అయ్యా వింటున్న ప్రతి ఒక్కరిలో నీ కార్యమును జరిగించమని, మీరే మహిమ పొందుకొనమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చెప్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25, 26 వచనాలు చదివాము కదా. అక్కడ మనకు కనబడుతున్నటువంటి స్త్రీ పేరు రాహాబు కదా. రాహాబును ఇక్కడ రాహాబు అనే పేరు వినగానే మనకు వెంటనే పక్కల ఒక పేరు యాడ్ అవుతుంది రాహాబుకు. వేరే వాళ్ళకి అలా యాడ్ కాదు, కానీ రాహాబు విషయానికి వచ్చే లోపల ప్రత్యేకంగా వేశ్య అనే పదము యాడ్ అవుతుంది. ఎక్కడైనా చెప్పబడి రాహాబు అనే వేశ్య, రాహాబు అనే వేశ్య, ఆమె యొక్క పేరు అలాగూ పిలువబడుతూ ఉంది బైబిల్ గ్రంథంలో. దేవుడు ఎందుకు అలాగూ రాయించాడో మనం చివరిలో తెలుసుకుంటే ఆమె యొక్క ఘనతను మనము తెలుసుకున్న వాళ్ళం అవుతాం. చూడండి, రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకునే మాట ఉంది కదా. రాహాబు, రాహాబు అంటే అర్థం ఏమంటే విశాలమైనది, హింసాత్మకమైనది అని. రాహాబు ఎక్కడ నివసిస్తుంది? యెరికో పట్టణంలో నివసిస్తుంది. కనానీయురాలు, అన్యురాలు, విగ్రహారాధన చేసేటటువంటి వాళ్ళు. తర్వాత ఏం చేస్తే ప్రాకారముల మీద తన యొక్క ఇంటిని కట్టుకుంది. ఎందుకు? వేశ్య జీవితాన్ని జీవిస్తూ ఉంది కాబట్టి. అంటే యెరికో పట్టణం అనగానే మనకు తెలుసు అది శపితమైనటువంటి పట్టణం. అంటే ఆమె ఒక శపితమైన పట్టణములో నివసిస్తూ ఉంది. ఆమె ఒక వేశ్యగా పిలువబడుతుంది. పట్టణ ప్రాకారములలో ఆమె ఇండ్లు ఉంది. ఆమె అడ్రస్ అది ఏంటి? రాహాబును గురించినటువంటి అడ్రస్ ఏంటి? ఆమె ఒక వేశ్య, ఆమె యెరికో పట్టణస్థురాలు, ఆమె శపితమైనటువంటి పట్టణంలో ఉంది, శపితమైన జీవితాన్ని కలిగి ఉంది, ఆమె ఒక విగ్రహారాధికురాలు. ఇలాగా చాలా, అంటే ఆమె పేరులో ఏముందంటే విశాలమైనది. అంటే ఆమె విశాలమైనది ఏమి ఎంచుకుంది? రాహాబు వేశ్యా జీవితాన్ని ఎంచుకుంది. ఎవరు ఎంచుకుంటారండి వేశ్యా జీవితాన్ని? నా జీవితం నా ఇష్టం అనేవాళ్ళు, అంతే కదా. ఎవరైనా ఆ పనికి వెళ్ళగలుగుతారా? ఎప్పుడు అలాగ జరుగుతుందంటే నా జీవితం నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను అనే వాళ్ళు ఆ వృత్తిని ఎంచుకుంటారు. అలాంటి జీవితాన్ని రాహాబు ఎంచుకుంది. చూడండి, మామూలుగా ఎవరైనా కానీ మందిరాల్లో కూర్చొని ఏమ్మా సరి కూర్చో, సెలాబ్ చేయి, వాక్యం విని తల్లి, ఇలాంటి మాటలు అంటూ ఉంటారు సేవకులు. ఆ మాటలు చాలా కష్టంగా ఉంటాయి వినడానికి. కానీ నా జీవితం నా ఇష్టం అనే వాళ్ళకు అలా ఉంటుందా? ఎంతో స్వేచ్ఛా జీవితం, తను అనుకున్నది తాను చేస్తూ పోతుంటుంది, డబ్బు సంపాదిస్తూ వెళ్తుంది. క్లబ్ డాన్సర్గా నేను ఉంటాను, లేకుంటే వ్యభిచారం చేస్తూ జీవిస్తాను, దొంగతనాలు చేస్తూ
ఇలాంటి పనికి మాలిన జీవితాన్ని నేను జీవిస్తూ ఉంటాను, సినిమా హాళ్ళల్లోకి వెళ్ళి సినిమా టికెట్ల కోసం భుజాల మీద నేను నడుచుకుంటూ పోయి టికెట్ను సంపాదించుకొని సినిమా చూసి ఆనందిస్తాను అంటే అర్థమేమి? నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను. అలాగూ జీవించింది రాహాబు అనే వేశ్య. కాబట్టి ఇక్కడ అలాంటి జీవితాలు ఎలా తమ ఇష్టానుసారముగా వాళ్ళు జీవించేవాళ్ళు. చూడండి, అయితే దేవుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 31వ వచనములో ఏమన్నాడంటే, ఇరుకు మార్గమున ప్రవేశించుడి, నాశనమునకు పోయే ద్వారము అది వెడల్పు, దాని ద్వారము ఎలా ఉంటుందంటే విశాలమై ఉన్నది, అందులోకి ప్రవేశించే వాళ్ళు అనేక మంది. అయితే జీవము కలిగినటువంటి మార్గములోనికి అంటే ద్వారములోనికి వెళ్ళే వాళ్ళు ఆ దారి ఎలా ఉంటుంది? ఇరుకుగా ఉంటుంది. ఆ యొక్క ద్వారము ఎలా ఉంటుంది? ద్వారమేమో ఇరుకుగా ఉంటుంది, దారేమో సంకుచితముగా ఉంటుంది. అందులోకి ప్రవేశించే వాళ్ళు కొందరే. అయితే లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనంలో ఏముందంటే, ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి. అంటే విశాలమైన మార్గము చూడడానికి చాలా ఏ పనైనా మనము చేయగలుగుతాం, కానీ ఇరుకు మార్గములో అలాగూ చేయడానికి కాదు. నువ్వు మందిరానికి వస్తున్నావు, యేసు ప్రభును నమ్ముకున్నావు అంటే నీ జీవితం ఏంటి? అది విశాలమైన మార్గమా? అన్ని కట్టడలే. ఏమ్మా ఇలా ఉండాలి, ఏమ్మా అలా ఉండాలా, ప్రార్థన చేసుకుంటున్నావా, వాక్యం చదువుకుంటున్నావా, ఎలా ఉంది నీ జీవితం, నీ పరిశుద్ధ జీవితం ఎలాగుంది, ఇలాంటి క్వశ్చన్లే కనబడుతూ ఉంటాయి అవునా? మరి వేశ్యా జీవితంలో జీవించే వారికి ఎవరు చెప్పేవాళ్ళు ఉండాలండి? ఎవరు చెప్పేవాళ్ళు చెప్పినా కూడా లెక్క చేసే స్థితిలో ఉండదు. చూడండి, రాహాబు అనే వేశ్య అలాగూ విశాలమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంది. ఈ రాహాబు యెరికో పట్టణంలో ఉంది. యెహోషువకు రాసిన గ్రంథము 2వ అధ్యాయంలో ఒకసారి యెహోషువ ఏమన్నాడంటే, వేగుల వారిని 2 పంపించాడు. యెరికో పట్టణాన్ని మనము స్వాధీనపరచుకుందాము, కాబట్టి మీరు వెళ్ళి ఆ యొక్క యెరికో పట్టణం ఎలాగూ ఉందో చూసిరండి, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయో చూసిరండి అని 2 పంపించారు. వాళ్ళిద్దరు కూడా హిత్యము నుండి బయలుదేరారనమాట. బయలుదేరి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళారంటే ప్రాకారముల మీద ఉన్నటువంటి రాహాబు అనే వేశ్య ఇంటికే వాళ్ళు వెళ్ళారు. చూడండి, అక్కడికి వెళ్ళారు. అక్కడ ఏమైపోయిందంటే ఆ సమాచారము ఆ రాజుకు తెలపబడింది. యెరికో రాజుకు ఇశ్రాయేలు దేశం నుండి వేగుల వారు వచ్చారట, మన దేశాన్ని అంత పరిశీలనగా చూసి మన దేశానికి యుద్ధానికి వస్తారట, రాహాబు అనే వేశ్య ఇంటిలో దిగినారట, వాళ్ళని వెలుపలికి తీసుకుని రండి అని దూతలను పంపించాడు. దూతల ఆ యొక్క రాహాబు ఇంటికి వచ్చారు. ఏమ్మా మీ ఇంటికి వచ్చారట కదా 2 మనుషులు, వారు ఇజ్రాయేలీలంట, ఇజ్రాయేల్ దేశం నుంచి వచ్చారు, కాబట్టి వారిని వెలుపలికి పంపించు, మేము యెరికో రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అన్నారు. అంటే ఆమె వెంటనే ఏం చేసిందంటే లోపలికి వెళ్ళి వాళ్ళను దాచిపెట్టి బయటకు వచ్చి ఏమంటుందంటే, అయ్యా నిజమే 2 మనుషులైతే నా ఇంటికి వచ్చారు, అయితే ఇప్పుడే వారు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, ఇప్పుడే వారు వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్తున్నారో కూడా నాకు చెప్పలేదు, అయితే మీరు ఇప్పుడు కానీ తరిమినారనుకోండి మీరు వాళ్ళని పట్టుకుంటారు అని చెప్పి వాళ్ళు అలా వెళ్తుండగానే ఈమె ఏం చేసిందంటే ఈ యొక్క వేగుల వారిని మిద్దె మీద జనప కట్టె ఒక రాశిలుగా పోసి ఉందట, ఆ రాశిలో ఆమె దాచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూడండి, వాళ్ళు అలా దాటారు, ఆ గవిని బయటికి వెళ్ళిపోయే వెంటనే గవిని మూయబడిన వెంటనే ఈమె లోపలికి వచ్చి మళ్ళా మిద్దె మీదికి ఎక్కి అప్పుడు మాట్లాడుతుందన్నమాట. ఏమని మాట్లాడుతుందంటే చూడండి 10వ వచనం 9వ వచనం 2:9 చూడండి, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు
మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. ఎవరెరిగారు? నేనెరుగుదును. చూడండి, ఈ దేశము ఖచ్చితంగా, ఈ యెరికో పట్టణాన్ని ఖచ్చితంగా, ఈ కనాను దేశాన్ని దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు, ఇశ్రాయేలీలకు ఇస్తాడని మాకు తెలుసు. మీ వలన మాకు భయం పుడుతూ ఉంది, ఈ భయము వలన మేము ధైర్యమే కోల్పోయి ఉన్నాము అని నేను ఎరుగుదును అంటుంది. ఏమంటుంది? నేను ఎరుగుదును అంటే అక్కడ మేము ఎరుగుదుము అనటం లేదు. ఏమంటుంది ఆమె? నేను ఎరుగుదును. మా దేవతలు ఉన్నారు, వాళ్ళని పూజించడానికి మేము వెళ్ళాలి దేవుడి దగ్గరికి, వాళ్ళకు నైవేద్యాలు పెట్టాలి, వాళ్ళకి ఆచారాలు చేయాలి. మీ దేవుడు మీ దగ్గరికి వస్తున్నాడు, మీ ఇశ్రాయేలీల దేవుడు మీ దగ్గరికి వస్తున్నాడు అండి. మీ దేవుడట ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేశాడట కదా, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడట కదా, ఆకాశం నుండి మన్నా ఇచ్చాడట కదా. అసలు మీరు 40 సంవత్సరాలు యాత్రా జీవితంలో మీ బట్టలు చినిగిపోలేదట కదా, మీ చెప్పులు అరిగిపోలేదట కదా. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు మీ దేవుడు. అమోరీల రాజు, అమోరీల సీహోనును ఓగును ఇద్దరిని హతమార్చాడట కదా. ఖచ్చితంగా మీ దేవుడు భూమికి ఆకాశానికి దేవుడు అని మేమందరము విన్నామనే మాట ఉంది. చూడండి అక్కడ 11వ వచనంలో, ఆ సంగతి మేము వింటిమి అంటే యెరికో దేశస్థులు అందరూ కూడా విన్నారు. ఆ మాటలు చెప్పిన తర్వాత ఆమె ఏమనిందంటే, అయ్యా ఖచ్చితంగా ఈ దేశము మీద అవుతుంది గ్యారెంటీ. నేను మీకు ఉపకారం చేశాను కదా, నేను మిమ్మల్ని దాచిపెట్టి యొక్క దూతలకు అప్పగించకుండా మిమ్మల్ని నేను కాపాడినాను కదా, కాబట్టి మీరు నాకు ప్రత్యుపకారము చేయండి. మీరు మా దేశానికి వస్తారు, మా దేశాన్ని స్వతంత్రించుకుంటారు, ఆ సమయంలో నా తండ్రి ఇంటి వారిని అందరినీ కూడా మీరు కాపాడాలి అని అడిగింది. అనంటే ఆ వేగుల వారు ఏమన్నారంటే, సరే సరే, ఖచ్చితంగా నీవు మాకు ఈ సమయంలో ఉపకారము చేశావు కాబట్టి నీకు కూడా మేము ప్రత్యుపకారము చేస్తాము. మీరందరూ కూడా ఒక ఇంటికి చేరండి, ఆ ఇంటి కిటికీకి మీరు ఎర్రని తొగరు దారమును కట్టమని చెప్పారు వాళ్ళు. అయితే ఒకటి, మీరు ఆ ఇంటి నుంచి మీరే స్వతంత్రంగా ఎవరైనా స్వతంత్రంగా వాళ్ళే బయటికి వెళ్తే వారి ప్రాణమునకు మేము ఉత్తరవాదులము కాదు. అలా కాకుండా ఆ ఇంటిలో ఉన్నవారిని ఎవరైనా మీరు ఎర్రని దారము కట్టిన ఇంటిలోనే ఉండి ఎవరైనా మీ ఇంటికి హాని చేస్తే గన మీ ప్రాణముల నిమిత్తము మేము ఉత్తరవాదులం అవుతాము, లేకపోతే మేము ఉత్తరవాదులము కాము. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఒక ఇంటిలోనే ఉండాలి. కాబట్టి ఆమె ఏమడిగిందో తెలుసా? నా తండ్రి ఇంటిని, నా తండ్రిని, నా తల్లిని, నా అన్నదమ్ములను, నా అక్కజెల్లెలను, వాళ్లకు కలిగిన వారందరిని, అంటే వాళ్ళ పిల్లలంతా మొత్తం అందరిని కాపాడమని సరే అని చెప్పి వాళ్ళు కూడా ప్రమాణము చేశారు. ఏమడుగుతుందో తెలుసా ఆమె రాహాబు? యెహోవా పేరట ప్రమాణం చేయండి అని. ఎవరి పేరట చేయాలట? అంటే యెహోవా పేరట ప్రమాణం చేస్తే ఇంకా అది తప్పిపోయే అవకాశమే ఉండదు అని యెహోవా పేరట ప్రమాణము చేయించుకుంది. తర్వాత వేగుల వారికి చెప్పింది ఏమని? అయ్యా, వారు ఇప్పుడు తరుముతూ మీరు ఎక్కడికో వెళ్ళారు అని చెప్పి తరుముతూ వెళ్ళారు. అయితే 3 రోజులు పడుతుంది వాళ్ళు రిటర్న్ తిరిగి రావాలంటే. 3 దినములు కూడా మీరు కొండల చాటున దాక్కోండి, 3 దినములైన తర్వాత మీరు వెళ్ళిపోమని చెప్పింది. చూడండి, రాహాబు చెప్పినట్టుగానే వేగుల వారు 3 దినములు కొండ ప్రాంతంలో ఉండి 3 దినములైన తర్వాత యెహోషువ దగ్గరికి వెళ్ళారు. యెహోషువ దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పారు. యెరికో పట్టణ పరిస్థితులన్నిటినీ చెప్పారు. మరి ముఖ్యంగా రాహాబ్ అనే వేశ్యను గురించి చెప్పారు. ఆమె ఎలాగ ఉపకారము చేసిందో చెప్పారు. ఆమె ఇంటిని మనం ఎలాగో కాపాడవలసి ఉన్నదో చెప్పారు. యెహోవా నామమున ప్రమాణము చేయించుకుందని చెప్పారు. ఇవన్నీ ఆ వేగుల వారు యెహోషువకు చెప్పడం జరిగింది. ఇప్పుడు అది రాహాబును గురించినటువంటి
సమాచారం. ఇప్పుడు చూడండి 9వ వచనం చూడండి. నేను ఇందాకే చదువు కదా, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. అక్కడ 11వ వచనము చివరిలో చూడండి, 10వ వచనం చివరిలో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వింటిమి, మేము వినినప్పుడు అనే మాటలు ఉన్నాయి కదా. అంటే ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీలకు ఎలాంటి కార్యాలు చేస్తున్నారో మొత్తం అందరికీ తెలుసు, అన్ని దేశాలకు తెలుసు. ఇశ్రాయేలీల దేవుడు వారికి సహాయము చేస్తున్నాడు, ఇశ్రాయేలీల దేవుడు వారికి యుద్ధశూరుడై యుద్ధములు చేయిస్తున్నాడు అనే విషయం అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఉన్నటువంటి యెరికో పట్టణస్తులు అందరికీ తెలుసు. చూడండి, అందరూ విన్నారా లేదా? యెరికో పట్టణస్తులు అందరూ విన్నారు కదా. అయితే ఒక్క ఆమె మాత్రమే ఎరిగింది. ఆమె ఏమనుకుందంటే ఇతనే నిజమైన దేవుడు అని ఎరిగింది. నేను ఎరుగుదును అనే మాట అంటుంది. ఆకాశమునకు భూమికి దేవుడు యెహోవాయే అని ఆమె ఎరిగింది. ఆ దేవుడు ఇశ్రాయేలులను కాపాడువాడు, కునకడు నిద్రపోడు అని ఎరిగింది. ఆ దేవుడు వాళ్ళను ఎర్ర సముద్రంలో నడిపించాడని ఎరిగింది. ఎన్ని అక్కడ జరిగినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అరణ్య జీవితంలో జరిగినటువంటి కార్యాలన్నిటినీ కూడా రాహాబు ఎరిగింది. ఎరిగి ఆమె ఏమనిందో తెలుసా? మారు మనస్సు పొందింది. ఎరిగి తను ఏం చేసిందంటే, ఇప్పుడు ఆమె వినింది, ఆడ కూడా అందరూ విన్నారు కదండి, మొత్తం యెరికో జనమంతా విన్నారు. అయితే ఎరిగిన ఆమె ఒకటే. అంటే దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మందిరాలలో వినేవాళ్ళు రకరకాలు, మందిరాలలో వినేవాళ్ళు రకరకాలు, అలవాటుగా వినేవాళ్ళు ఉంటారు. అలవాటుగా అంటే మందిరానికి రావాలి, పాటలు పాడాలి, వాక్యం వినాలి, వెళ్ళిపోవాలి, రావాలి, పాటలు పాడాలి, వాక్యం వినాలి, వెళ్ళిపోవాలి. అంటే ఏంటది? అలవాటుగా వాక్యం వినేవాళ్ళు. ఇంకా కొంతమంది ఉంటారు నిర్లక్ష్యంగా వినేవారు. ఎలా వింటారట వాక్యాన్ని? నిర్లక్ష్యంగా. ఎలా తెలుసా? కాలు ఊపుకుంటూ వింటారు, పెన్ను తిప్పుకుంటూ వింటారు. అంటే అక్కడ దేవుడు ఉన్నాడు అనే భయము లేకుండా నిర్లక్ష్యమైనటువంటి స్వభావాన్ని కలిగి వాక్యాన్ని వినేవాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది తలబిరుసుతో వినేవాళ్ళు ఉన్నారు. ఎలా? ఈరోజు పాస్టమ్మ వాక్యము నాకే చెబుతుంది, నన్ను కొట్టాలనుకుంటుంది వాక్యముతో. నాకు అర్థమైంది, నేను మారేదే లేదు, ఏమన్నా కొట్టుకో, ఏమన్నా చేసుకో, నా యొక్క యాటిట్యూడ్ నేను మార్చుకోను అని తలబిరుసుతో వినేవాళ్ళు ఉంటారు. వాక్యమును ఇంకా కొంతమంది పాక్షికంగా వింటారు. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. ఒక పాస్టర్ అంట ఒకసారి ఆ యొక్క చర్చిలో వాక్యం చెప్పాడు. చెప్పి తర్వాత కొంతకాలమైన తర్వాత మళ్ళా అదే చర్చికి వాక్యము చెప్పడానికి వచ్చాడు. అప్పుడు అక్కడ భోజనం వడ్డిస్తుంది ఒక ఆమె, ఒక విశ్వాసి. ఆమె వచ్చి అయ్యగారికి అంత ఫుడ్ అరేంజ్ చేస్తూ, అయ్యా పోయినసారి వచ్చారయ్యా, ఏం వాక్యమయ్యా, ఏం చెప్పినారయ్యా, ఉజ్జీవంగా ఉందయ్యా అన్న. అంటే ఆమె పాస్టర్ అనుకుంటున్నాట, ఓహో అంతగా ఈమె హృదయంలో వాక్యం తాకబడిందేమో, ఆమె అంతగా ఆమె హృదయంలో ఫలించిందేమో, దేవునికి స్తోత్రం అనుకుంటా. అమ్మా ఆ రోజు ఏం వాక్యం చెప్పాను అన్నాడట. ఆ రోజు ఏం వాక్యం చెప్పినావయ్యా? మంచి వాక్యం చెప్పినావయ్యా అని. ఏం వాక్యం చెప్పినాడ పాస్టరు? మంచి వాక్యం చెప్పినాడంట. అని సరే అమ్మా, మంచి వాక్యంలో నీకు హృదయానికి ఏం తాకింది అన్నాడట. ఒక రాజు ఉన్నాడు, ఆ స్టోరీ చెప్పినట్టు అయ్యా, ఏముందయ్యా అనిందట. ఏంటి? ఒక రాజు ఉన్నాడు, ఆయనకు ఒక కూతురు ఉంది, చెప్పినా చూడండి ఆ కథ, ఏముందయ్యా అని. అంటే పాక్షికంగా వినేవాళ్ళు. అంటే వాక్యము వింటుంటే అంతా నిర్లక్ష్యం ఉంటుంది. ఏదైనా స్టోరీ మొదలుపెట్టినామనుకో అప్పుడు చెవులు అలా ఇంట్రెస్ట్ అక్కడ వస్తుంది అనమాట. అంతవరకు మిగతాదంతా కూడా
వినేది. అంటే ఇన్ని అయితే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం వినేవాళ్ళు కొంతమంది ఉంటారు. యోగ్యమైన మంచి మనస్సుతో ఎవరు విన్నారట? రాహాబు వినింది. రాహాబు అందుకే ఆమె యేసు ప్రభు నిజమైన దేవుడని ఏం చేసిందో తెలుసా? వెంటనే తన పాపమును మానివేసి ఏం చేసిందంటే పశ్చాత్తాపపడింది. ఆమె ఏం చేసింది? తన వాక్యమును వినింది. ఇప్పుడు మందిరంలో మనం చెప్పుకున్నాం, రకరకాలుగా వినేవాళ్ళు ఉన్నారు. అయితే వాక్యమును యోగ్యమైన మనసుతో విని అవలంబించింది. ఆమె తన జీవితంలోకి చేర్చుకుంది అన్నమాట. చేర్చుకొని తన మనస్సు మార్చుకుంది, పాపము చెయ్యలేదు. ఇక మనసులో ఏమనుకుందో తెలుసా? యెహోషువ ఎప్పుడు వస్తాడు, యెహోషువ యుద్ధానికి ఎప్పుడు వస్తాడు అని ఆమె కిటికీలో నుంచి ఎదురు చూస్తూ ఉంది. చూడండి, యెహోషువ అంటే అర్థం ఏంటంటే యెహోవా రక్షణ అని అర్థం. యెహోవా రక్షణ అంటే యెహోషువ కోసం ఎదురు చూస్తుంది. ఆయన ఇచ్చేటటువంటి రక్షణను నేను స్వతంత్రించుకోవాలని తన పాపమును మానివేసింది. అంత గొప్ప విషయం. ఇంకా వచ్చండి, ఆమెకి ఎవరు చెప్పారండి? మామూలుగా దేవుడు మాట్లాడతాడు, అవునా? మనతో ఎన్ని రకాలుగా మాట్లాడతాడండి దేవుడు? నేరుగా కూడా మాట్లాడతాడు దేవుడు, లేకపోతే సేవకుల ద్వారా మాట్లాడతాడు, లేకుంటే విశ్వాసుల ద్వారా మాట్లాడతాడు. మనుషులు మాట్లాడుకుంటూ కూడా దేవుడు మాట్లాడతాడు. ఈమెకు ఎవరు మాట్లాడారు? మనుషులు మాట్లాడుకుంటూ ఉంటే ఆమె విని మారు మనసు పొందింది. మనం దేవుడు నేరుగా మాట్లాడిన మన జీవితం సరి చేసుకోం, సేవకుల ద్వారా మాట్లాడుతున్నా జీవితాన్ని సరి చేసుకోం, విశ్వాసుల ద్వారా మాట్లాడుతున్నా సరి చేసుకోం. కానీ ఈమె రాహాబ్ అనే వేశ్య మనుషులు మాట్లాడుకుంటుంటే ఇశ్రాయేలు దేవుడి యొక్క గొప్పతనమును గురించి విని మారు మనసు పొందింది. అంటే ఫోర్త్ హ్యాండ్, అవునా? దేవుడు నేరుగా మాట్లాడడం కాదు, విశ్వాసులతో కాదు, మనుషులతో మాట్లాడుతుంటే, తర్వాత సేవకుల ద్వారా కాదు, మనుషులతో మాట్లాడుతుంటే విని మారు మనసు పొందింది. అంటే తన జీవితాన్ని ఎలాగూ మోల్డ్ చేసుకుందో చూడండి. నిజంగా వారి జీవితాలు ఎలాగైంటాయండి? వేశ్యా జీవితం ఎంత భయంకరమైన ఊపిలోంచి రావాలంటే అది చాలా కష్టమైన పని అండి. తాను అంటుంది, తాను మారు మనసు పొందడమే కాదు, తన ఇంటి వారందరూ రక్షణ పొందాలని రాహాబ్ అనే వేశ్య అనుకుంది. అందుకు వేగుల వారితో ఏం చెప్పిందంటే, మీరు ఎరికోకు వచ్చినప్పుడు ఎవరెవరు సంరక్షించబడాలంట? 12వ వచనం చూడండి. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడని అండి. వాళ్ళని పట్టించుకోవాలంటే, వాళ్ళను గ్రిప్పులో పెట్టుకోవాలంటే ఏం కోరుతుందామే? యెహోవా తోడని అని ప్రమాణం చేయండి, అప్పుడు చచ్చినట్టు మీరు దొరుకుతారు. కాబట్టి ఆమె చూడండి, రక్షణ పొందింది. ఇంకా ఏం లే, నాకు సేఫ్ సైడ్గా ఉన్నాను అనుకోవట్లేదు. ఆమె ఏమనుకుంటుంది? నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, వాళ్లకు కలిగిన వారందరూ రక్షింపబడాలి. మీకు నేను ఉపకారం చేశాను కదా, మీరు కూడా నాకు ప్రత్యుపకారము చెయ్యాలి అని యెహోవా నామమున ప్రమాణము చెయ్యమని అడిగి చూడండి. వాళ్ళు కూడా దానికి సమ్మతించారు, అవునా? ఇప్పుడు చూడండి, సమరయ స్త్రీ ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఏం చేస్తుంది? తాను విని రక్షణ పొంది ఊరు వారందరికీ కూడా రక్షణ మార్గంలోనికి నడిపించడానికి పరిగెత్తుకుని వెళ్ళింది. అంటే ఇక్కడ కొంతమంది మందిరానికి ఎలా వస్తారంటే ఆ భారం కలిగి ఉండాలి. ఎలాగా? తన ఇంటి వారినందరినీ రక్షించుకోవాలి, నా ఇంటి వారినందరినీ రక్షించుకోవాలని ఆశ కలిగి ఉండాలి. అందుకు మనము అనుదినము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో ఏముండాలి? భారం ఉండాలి, శ్రద్ధ ఉండాలి,
ప్రార్థన ఉండాలి, విశ్వాసము ఉండాలి. ఇలాగా ఉండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే నీ ఇంటి వారు కూడా రక్షణ పొందటానికి అవకాశం ఉంది. మందిరానికి ఎంతకాలం పోయినా చాలామంది ఒంటెలాగా వస్తుంటారు. ఒంటె సింగిల్గా వస్తుంది, కానీ కొంతమంది కోడిలాగా వస్తారు. కోడి ఎలా? కోడి చుట్టకారం ఏముంటాయి? కోడి పిల్లలు ఉంటాయి కదా. అంటే మనము వంటలాగా వస్తున్నామా, కోడిలాగా వస్తున్నామా? కోడి అంటే తన పిల్లలను వేసుకొని మందిరానికి వస్తుంది. ఇక్కడ చూడండి, రాహాబ్ అనే వేశ్య తన ఇంటి వారిని అందరినీ కూడా రక్షణ మార్గంలోనికి నడిపించాలని చూస్తుంది. కాబట్టి మనము శ్రద్ధ కలిగి ఉండాలా, ప్రార్థన కలిగి ఉండాలా, విశ్వాసము కలిగి ఉండాలి, భారము కలిగి మన ఇంటి వారిని అందరినీ కూడా దేవుని మార్గంలోనికి నడిపించుకోవడానికి వారి కోసము ఎడతెగక ప్రార్థన చెయ్యాలి. చూడండి, అదే ఒక పేజీ తిప్పండి. యెహోషువ 6వ అధ్యాయము 25వ వచనం చూడండి. రాహాబను వేశ్య యెరికోను వేగుచుచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది. చూడండి, ఆమె ఏం కోరుకుంది? నా ఇంటి వారందరూ రక్షణ పొందాలి అని అనుకుందా లేదా? వారందరూ బ్రతకాలని అనుకుంది. బ్రతికారా లేదండి? బ్రతికారు. ఇక్కడ ఏంటంటే మొత్తం ఆమె తండ్రి ఇంటి వారు, ఆమె కలిగిన వారందరినీ కూడా ఆ యొక్క ఇశ్రాయేలీలు బ్రతకనిచ్చెను. చూడండి, ఆమె అంటే ఏంటి? అక్కడ ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుతున్నది. ఆమె ఏ పట్టణస్థురాలు? యెరికో పట్టణస్థురాలు. ఎక్కడ నివసిస్తుంది? ఇశ్రాయేలీల మధ్య నివసిస్తుంది. ఎప్పటి వరకు? నేటి వరకు. అంటే తన జీవిత కాలం అంతా కూడా ఇశ్రాయేలీల మందిరములో ఎదిగింది. దేవుడు మనకు కూడా చెబుతున్నది ఏంటి? రక్షణ పొందిన తర్వాత అపోస్తుల కార్యం 2:42 ఏముంది? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండాలి అని అంటుంది. అంటే ఈమె రాహాబ్ అని వేశ్య. ఇక్కడ కూడా పేరు చేంజ్ అయిందండి అండి. ఆమె పేరు కోడ్ చేయడమే రాహాబ్ అని వేశ్య. రాహాబ్ అని వేశ్య ఎంత హీనముగా అలా పిలుస్తుంటే ఎలా గాయపరచబడుతుంది ఆమె. చూడండి, ఆమె ఎవరి మధ్య నివసిస్తుందంట? ఇశ్రాయేలీల మధ్య ఆమె నివసిస్తుందంట నేటి వరకు. అంటే కంటిన్యూగా ఆమె దేవుని సహవాసంలో, ఇశ్రాయేలీల సహవాసములో, దేవుని బిడ్డల సహవాసములో కంటిన్యూగా ఉంది. అదే మన జీవితాలలో లోటు జరుగుతున్నది ఏంటంటే సహవాసములో కంటిన్యూగా లేకపోవడం. అందుకే ఏమైపోతుంది? ఎప్పుడైతే కంటిన్యూగా సహవాసంలో ఉండమో, మనకు ఎప్పుడు చెప్తుంటారు పాస్టర్ గారు, ఏంటి పొయ్యి మంట పెట్టింటారు, అన్ని కట్టెలు ఉంటాయి, కట్టె నుంచి ఒక కట్టె బాగా బగ్గ మండుతున్నటువంటి ఆ కట్టెను ఒకటి పక్కకు తీసి పెడితే ఏమైపోతుందట? ఆరిపోతుందట. ఆరిపోయి చల్లారిపోయి బొగ్గైపోతుంది. అంటే సహవాసంలో ఉంటే ఏమైపోతుందంటే మండుతూ ప్రకాశిస్తూ ఉంటాం. బాప్తీసం ఇచ్చే యోహాను గురించి ఏం చెప్పబడింది? మండుతూ ప్రకాశించే దీపమై ఉన్నాడు. అలాగా సహవాసంలో మనము ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి. నువ్వు ఎప్పుడైనా ఆత్మీయంగా చల్లారిపోయి మనకు మనసులో వేదన ఉండి బాధ ఉండి ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి రావాలా? సహవాసానికి, దేవుని సహవాసానికి. రాహాబు ఎలాగో ఇశ్రాయేలీల మధ్య నివసించిందో, దేవుని బిడ్డల మధ్యలో నువ్వు నివసించినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా తెలియకుండానే నీవు అగ్గిలాగా మార్చబడతావు అండి. అందుకే కదా కీర్తనలు 84వ అధ్యాయంలో ఏం చెప్పబడింది? దేవుని మందిరమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది, అది ఎంతో సొమ్మసిల్లుతున్నదట. కోరా కుమారుడు రాశారు కదా, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసము ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని
నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుతున్నది. జీవము గల దేవుని దర్శించవలనని నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలేస్తూ ఉందట. సహవాసములో ఉంటే నువ్వు కేకలేస్తావు. దేవుని సహవాసములో, దేవుని బిడ్డల సహవాసములో ఉంటే నువ్వు కేకలేస్తావు, నువ్వు ఆనందిస్తావు. ఆ మందిర ఆవరణాలు కావాలని నువ్వు కోరుకుంటావు. నువ్వు ఎప్పుడైతే మందిరానికి, సహవాసానికి దూరం అవుతావో బొగ్గు అయిపోతావు. ఏమైపోతావు? మనం బొగ్గు కావడానికి కాదు కదా యేసే మనం రక్షించుకుంది. కాబట్టి మనము ప్రదీపమును అంటే నిత్యము మండుచుండవలనని రాయబడింది నిర్గమాకాండంలో. మన ప్రదీపము నిత్యము మండుచుండవలేనంట. చూడండి, మత్తయి 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబు నందు బోయజును కనెను. ఇక్కడ ఒక ప్రత్యేకత మీరు గమనించినారా? ఏం గమనించారు? కాదు, ఇంతవరకు యాకోబు 2:25లో రాహాబను వేశ్య, తర్వాత ఇంకోసారి ఏముందంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో రాహాబని వేశ్య. యెహోషువ ఇప్పుడు 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఏంది? రాహాబను వేశ్య. తర్వాత 6వ అధ్యాయము ఇప్పుడు చదివినాం కదా, నేటి వరకు ఇశ్రాయేళ్ల మధ్య ఉన్న అక్కడ కూడా ఏమనుంది? రాహాబని వేశ్య. అయితే ఇక్కడ ఏముందో చెప్పండి? రాహాబు ఏమనింది? సల్మాను రాహాబు నందు బోయజును కనెను. అంటే ఆమెకున్నటువంటి ఆ చెడ్డ బిరుదు తొలగిపోయింది. ఆమెకున్న చెడ్డ బిరుదు ఇక దేవుడు యేసుక్రీస్తు వంశాల వాళ్ళలోకి చేరినటువంటి రాహాబుగా పిలువబడింది, కానీ వేశ్యగా ఇక పిలువబడలేదు. చూసారా? అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారికి ఎటువంటి ఘనత దొరుకుతుందో చూడండి. ఇంతకాలము ఎక్కడ చూసినా ఆమె వేశ్య, ఆమె వేశ్య, ఆమె వేశ్య అని ప్రతి చోట అంటుంటే, ఎప్పుడైతే యేసు ప్రభును నమ్ముకున్నదో ఆ వేశ్య జీవితం పోయింది. ఆమె పేరు కూడా కనుమరుగైపోయింది. వేశ్య అనే పేరు కనుమరుగైపోయింది. అంటే అది వేశ్య బ్రతికి ఇక బ్రతకలేదు. ఆమె అంతకుముందు వేశ్యగా బ్రతికింది, ఇక మీదట ఆమె వేశ్యగా బ్రతకటానికి ఇష్టపడలేదు. అందుకే దేవుడు కూడా ఆ పేరును ఆ యొక్క గ్రంథములో పెట్టడానికి ఇష్టపడలేదు, క్రీస్తు వంశావళిలో పెట్టడానికి ఇష్టపడలేదు. చూడండి, యాకోబు ఇప్పుడు మనము మెయిన్ యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఇంతకాలము ఆమె విశాలమైనటువంటి మార్గమును ఎంచుకుంది. విశాలమైన అంటే ఆమె ద్వారము గుండా అనేక మంది పురుషులు వచ్చేవారు. ఆమె వేశ్య జీవితాన్ని జీవిస్తుంది. ఎప్పుడైతే వేగుల వారు వచ్చి యేసు ప్రభు ఘనతను గురించి, యెహోవా దేవుడు చేసిన కార్యాలను, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నడవడికను ఆమె చూసిందో, ఆమె వారిని ఎక్కడ కట్టిందండి? ఆమె దారము కిటికీకి కట్టింది. ద్వారము ద్వారా వస్తున్నటువంటి వ్యాపకాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఈమె వేరొక మార్గాన్ని ఎంచుకుంది. ఆ మార్గం ఏంది? యేసయ్య మార్గం. ఏ మార్గము? యేసయ్య మార్గాన్ని ఎంచుకుంది. ఆమె చూడండి ఏం చేసింది? ఇప్పుడు వేరొక మార్గాన్ని ఎంచుకుంది అంటే క్రియ చేసింది. అంతకు ముందు ఉన్నటువంటి ఆ పాత జీవితము ఇక జీవించకుండా ఏం చేసింది? ప్రాణము లేని శరీరానికి ఏమన్నా ఉంటుందండి? ఎలా చచ్చిపోయింది అది? అవునా? ఏమన్నా దానికి ఏమన్నా జీవం ఉంటుందా? అలాగే క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉందండి అని మాట్లాడే మాటల్లో ఖచ్చితంగా ఏముండాలా? క్రియలు ఉండాలా. రాహాబు ఏం క్రియ చేసింది? తన యొక్క వ్యభిచార సంబంధమైన జీవితమును వదిలిపెట్టడమే దేవుని క్రియ.
ఆమె ఏం చేసింది? తన జీవితాన్ని కంప్లీట్గా చేంజ్ చేసుకుంది, వేరొక మార్గాన్ని ఎంచుకుంది. చూడండి, డిఎల్ మూడీ అనే భక్తుడు ఒక మాట అన్నాడు, చీకటికి వెలుగుకు ఎంత తేడా ఉంటుంది, అవునా? వెంటనే మనము ఇది చీకటి, ఇది వెలుగు అని గుర్తిస్తాం. అలాగనే అవిశ్వాసి విశ్వాసిగా మారినప్పుడు ఆ తేడాను గుర్తించాలి. అదే సరైనటువంటి మారు మనస్సు అని అంటాడు. డిఎల్ మూడీ ఏమంటాడు? చీకటికి వెలుగుకు ఎంత తేడా ఉందో ఎలాగ మనం వెంటనే గుర్తిస్తామా లేదా చెప్పండి. అలాగనే అవిశ్వాసికి విశ్వాసికి మధ్య నేను చూస్తేనే గుర్తించేటటువంటి మార్పు అనేది మన జీవితంలో కనబడాలి. అదే సరైన మార్పు అని డిఎల్ మూడీ అంటాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాహాబ్ అనే ఆమెను గురించి ఒక మాట చెప్పబడింది. ఆమె విశ్వాసుల వీరుల పట్టికలో చేరించండి. 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునేనందున చూడండి, అవిధేయులతో పాటు నశింపకపోయేను. ఎలా చేర్చుకుందంట? సమాధానముగా చేర్చుకుంది. సమాధానకర్త ఎవరు? యేసయ్య. యేసయ్యను ముందు సమాధానకర్తను వాళ్ళను సమాధానముగా చేర్చుకుంది. సమాధానకర్తను తన హృదయములోకి చేర్చుకుంది. అందుకే ఆమె అవిధేయులు ఎవరు? యెరికో పట్టణస్థులు, వాళ్ళతో పాటు నశించకుండా ఆమె మాత్రము రక్షింపబడము జరిగింది. చూడండి, ఈరోజు రాహాబు అనే వేశ్య అనే పిలువబడినటువంటి రాహాబు క్రీస్తు వంశావళిలోకి చేరింది. ఆమె ఏం చేసింది? ఆ యొక్క దేవుని మాటలను శ్రద్ధగా వినింది, యోగ్యమైన మంచి మనసుతో వినింది, దాన్ని అవలంబించింది, ఓపికగా ఫలించింది. ఆ వాక్యము ఆమెకు ఎంతగానో సరి అయినది. తన జీవితాన్ని కంప్లీట్గా చేంజ్ చేసుకుంది. డిఎల్ మూడీ అన్నట్టుగా వెలుగుకు చీకటికి ఎలాగూ తేడా ఉంటుందో అలాగూ వ్యభిచార జీవితానికి, మారు మనసు పొందిన జీవితానికి అంత తేడా ఆమె జీవితంలో కనబడేటటువంటి భక్తిని కట్టింది. అటువంటి రాహాబు వలె మన జీవితాలలో మార్పు రావాలి. రక్షింపబడ్డాము అని చెప్పామంటే మన జీవితంలో ఆ యొక్క తేడాను చూడగలగాలి. పాత బ్రతుకుల మాదిరిగానే మనము ఉండకూడదు. అలవాటుగా వినేవారుగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా వినేవాళ్ళుగా ఉండకూడదు, మళ్ళీ ఎలాగా పాక్షికంగా వినేవాళ్ళుగా ఉండకూడదు, తలబిరుసుతో వినేవారుగా ఉండకూడదు. యోగ్యమైన మంచి మనసుతో వినేవారుగా ఉండి వాక్యాన్ని మన జీవితాల్లో రిసీవ్ చేసుకొని ఒక నిజమైన మారు మనస్సును కలిగి మన ఆత్మీయ జీవితాలను ఇంకా ఉన్నతమైనటువంటి ఆత్మీయ మెట్టులోనికి మార్చుకుందామా? మరి ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, ఇదిగో ఈరోజు స్త్రీల కూడికలో రాహాబును గురించి నాయన చెప్పబడినటువంటి మాటలను బట్టి అయ్యా నేను ఎంతగానో స్తుతిస్తున్నాను నాయన. మారు మనస్సు అనేది ఎలాగూ ఉంటుందో అయ్యా, ఇదిగో నాయన రాహాబును చూసినప్పుడు నాయన మేము తెలుసుకోవచ్చు నాయన. అయ్యా, అటువంటి గొప్ప మార్పు నాయన కలిగి ఉన్న వారే మారు మనస్సు పొందిన వాళ్ళు అనే దేవాను తెలియజేస్తున్నావు. తండ్రి, అటువంటి మార్పు మా జీవితాలలో కనబడేంతగా తండ్రి మా జీవితాలు నాయన మలుచుకొనుటకు తండ్రి నీ కృపను దయచేయండి. ఈ మాటలు హృదయంలో బుద్ధించండి, ఫలింప చేయండి నాయన. అయ్యా, నీ కృప నీ కనికరము మా మీద ఉంచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు సంపూర్ణ జయం కలుగునుగాక, ఆమేన్.